అనకాపల్లి సంస్కృతి ప్రపంచానికి చాటేలా అనకాపల్లి ఉత్సవ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత. ఉత్సవ పోస్టర్, థీమ్ సాంగ్ ఆవిష్కరణ ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో త్వరలో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో నిర్మిస్తున్న ప్రధాన వేదికను, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. పోస్టర్ మరియు థీమ్ సాంగ్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఉత్సవ్ ప్రత్యేక పోస్టర్ను మరియు థీమ్ సాంగ్ను హోంమంత్రి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్దపీట. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న మొట్టమొదటి ఉత్సవం ఇది. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకాపల్లి కల్చర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాం. జిల్లాలో 4 చోట్ల వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అనకాపల్లి ఉత్సవ్, అదేవిధంగా విశాఖపట్నం ఉత్సవ్, అరకు ఉత్సవ్ ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ విశాఖ ఉత్సవ్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు అరకు ఉత్సవ్ ప్రారంభం, అదేవిధంగా రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవ్ కూడా ప్రారంభం అవుతుంది. ఈ ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి మన కందుల దుర్గేష్ గారు, వీరందరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మాక్సిమం అన్ని జిల్లాల్లోని కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేయాలి, హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలి ఉద్దేశంతో మాక్సిమం ఫెస్టివల్స్ కూడా మనం అందరూ కూడా చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు గడ్డిగూడ ఫెస్టివల్, అదేవిధంగా నెల్లూరులోని మనకి ఫ్లెమింగో ఫెస్టివల్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా మీ అందరికీ తెలుసు విశాఖపట్నం ఉత్సవం అంటే కూడా ఎప్పుడు కూడా చాలా ప్రెస్టీజియస్ గా, చాలా మంచి వాతావరణంలో 3 రోజుల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా వాళ్ళ తాలూకా బాధలన్నీ పక్కన పెట్టి 3 రోజుల పాటు కుటుంబ సమేతంగా బీచ్ రోడ్ లో కానీ విశాఖపట్నంలో పలు చోట్ల వాళ్ళందరూ కూడా ఆనందంగా గడిపే ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన తర్వాత విశాఖపట్నం ఉత్సవంతో పాటు అనకాపల్లి ఉత్సవ్, అరకు ఉత్సవ్ కూడా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ ప్రెస్టీజియస్ గా తీసుకొని ఈరోజు అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అరకు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ 3 జిల్లాలు కలిపి 24వ తారీఖు నుంచి అబౌట్ 1వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి, అదేవిధంగా ఆల్రెడీ ఇప్పటికే విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం అయ్యడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఈ రోజు రేపటి నుంచి అనకాపల్లి ఉత్సవాలు కూడా రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడే ముత్యాలంపాలెం బీచ్ దగ్గర కూడా ఈవెంట్స్ ఒకసారి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత కొండకల్ లావో కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ రోజు ఓవరాల్ గా అనకాపల్లి జిల్లాలో మొత్తం 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాం. మనకి మార్నింగ్ స్టార్టింగ్ రేపు కొండకల్ లావా అనేసరికి సరస్సు ఎంత మంచిదో మీ అందరికీ కూడా తెలుసు, బ్యూటిఫుల్ ప్లేస్. దాన్ని కూడా ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది అయిన తర్వాత ఈవినింగ్ ముచ్చాలంపాలెం బీచ్ లోని కొన్ని ఈవెంట్స్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. బీచ్ వాలీబాల్ అని, అదేవిధంగా బీచ్ కబడ్డీ, అదేవిధంగా కొన్ని వాటర్ గేమ్స్, బోట్ రైడింగ్స్, పారాగ్లైడింగ్, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కూడా మనకి ఒక ఫుడ్ ఫెస్టివల్ టైప్ లో లోకల్ ఫుడ్ ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, లోకల్ ఫుడ్ కల్చర్ ని కొంచెం బయటకు తీసుకునే విధంగా ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటితో పాటు ప్రత్యేకంగా అక్కడ కొన్ని మార్కెట్స్, అదేవిధంగా సెల్ఫీ పాయింట్స్, బీచ్ రోడ్ లో పర్మనెంట్ సెల్ఫీ పాయింట్స్, కొన్ని సెల్ఫీ పాయింట్స్, వీటన్నిటికి తోడు ఒక లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్, అదేవిధంగా దింసా,
ఆ డీజేస్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని రేపు ఈవినింగ్ మనకి ముచ్చాలంపాలెం బీచ్ దగ్గర గీతా మాధురి గారు, సింగర్ గీతా మాధురి గారి కాన్సర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు కొంతమంది జబర్దస్త్ టీమ్, అదేవిధంగా అంటే రేపు ఎల్లుండ కూడా ముచ్చాలంపాలెం బీచ్ లో దగ్గర ఒక 5 గంటల పాటు ప్రజలందరినీ అలరించే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. నేడు పవిత్ర భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సతీ సమేతంగా సారికుండం గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోండు శంకర్. ఈ సందర్భంగా స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది. నమస్కారం. శ్వేతగిరి పర్వతంపై కాళీహొండం గ్రామంలో వెలసినటువంటి శ్రీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి భీష్మ ఏకాదశి తీర్థయాత్రలో భాగంగా ఈరోజు భక్తులందరూ వచ్చి చేస్తున్నారు. ఇక్కడ అభిషేకం జరిగింది. అలాగే నేను పొద్దున్న నదిలో స్నానాలకి దేవుడిని తీసుకెళ్ళి అక్కడ స్నానాలు ఆచరిస్తారు. మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ రేపు రాత్రి వరకు ఇక్కడ భక్తులకి దర్శనార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ట్రస్టీ ఉన్నారో వంశపారంపర్య ట్రస్టీ, అలాగే ట్రస్ట్ సభ్యులు, అలాగే పండితులు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అంతా ఇక్కడ లోకల్ గ్రామస్తులు అందరూ కూడా సర్పంచ్ గారు, ఎంపీడీస్ అందరూ కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాల్సి కోరుకుంటూ స్వామివారి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ గతంలో గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలపై దాడి జరిగి ఈవెన్ కల్తీలో నెయ్యిలో కూడా కల్తీ వేసి ప్రసాదాలు అందించిన పరిస్థితి. ఈ సందర్భంగా ఇక్కడ కూడా ఆ స్వామివారిని వేడుకుంటూ వారికి మంచి బుద్ధి కలిగించాలని, దానికి ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చేయాలని ప్రజలందరిపైన దేవుడిని కోరుకుంటూ ఇక్కడ ఆలయం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి సిట్ నివేదికతో బట్టబయలైన వాస్తవాలు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్. సుప్రీం ఆదేశాలతో ఏర్పడిన సిట్ తుది నివేదికలో తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాస్తవమని స్పష్టమైందని పేర్కొన్నారు. అప్పటి వైసీపీ నాయకులు, అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లకు కోట్ల రూపాయలు జమ కావడం ఘోర అవినీతికి నిదర్శనమని అన్నారు. మనం అవన్నీ చెక్ చేయడానికి అవుతుంది. అవన్నీ తీసేయడానికి గల కారణం ఏంటి? స్పెసిఫికేషన్స్ మార్చేశారంటే ఎంతటి గనులో మీరే చూడండి. డైరీ 3 ఏళ్ళ కార్యకలాపాలు చేయక్కర్లేదు, ఏడాది చాలని, 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు టర్నోవర్ ఉంటే చాలని టెండర్స్ నిబంధనలు అడ్డగోలుగా నిబంధనలు మార్చేసి స్పెసిఫికేషన్స్ కూడా మార్చేసి, అంటే ఒక సొంత రాజ్యాంగం మనం ఎప్పుడు చెప్తున్న గత ప్రభుత్వ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేసే పరిస్థితిలోకి వచ్చారు. హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన, పూజారుల పైన కూడా దాడులు చేసిన పరిస్థితి. బంగారు తాపడం అని ఏకంగా స్వామివారికి బురుడి తొడిగారు. అది కూడా మనందరూ తెలిసిందే. పట్టు లేకుండా నకిలీ పట్టు వస్త్రాలు ఇచ్చి కోట్లు దోచుకున్నారు. అది అందరికీ మనకు తెలిసిందే. టీటీడీలో ఇప్పుడే చెప్పాను, అన్యమత బోధనలకు సంబంధించి ఎలాంటి వెబ్సైట్లు క్రియేట్ చేశారో అవన్నీ మనకు తెలిసిందే. భక్తుడికి అశ్లీల వెబ్సైట్ లింక్ పంపడం, దర్శనం, వసతి, అద్దె, టోల్ ప్రసాదాలు పెంచడం ద్వారా, ధరలు పెంచడం ద్వారా తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పట్టు వస్త్రాలు ఇచ్చి హిందూ సాంప్రదాయాలను కాలు రాశాడు. సతీ సమేతంగా అక్కడికి సమర్పించాల్సి ఉంది. ఎక్కడ కూడా పట్టు వస్త్రాలు ఒక స్వామివారికి ఇచ్చేటప్పుడు వారు వెళ్ళి సతీ సమేతంగా ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ సాంప్రదాయాన్ని కూడా పూర్తిగా ఇచ్చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం చేశారు. అంతర్వేది రథం దగ్ధం జరిగింది. సింహాచలంలో పూర్తిగా అపవిత్రత అయ్యింది.
దుర్గగుడిలో వెండి సింహాల చోరీ జరిగినప్పుడు ఆ ప్రభుత్వం ఏమీ పట్టించుకోని పరిస్థితి. ముఖ్యంగా హిందూ ధర్మం పైన, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను. నదీ స్నానం కూడా ఆయన చెప్పులతో వెళ్ళే పరిస్థితి. అలాగే రాజకీయ దుర్బుద్ధితో మత విశ్వాసాలను రెచ్చగొట్టి ఎన్నో గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా కల్తీగాలు తప్పు తెలుసుకొని స్వామివారికి క్షమాపణ అడిగితే బాగుంటుంది. లేకపోతే వాళ్ళ పాప తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టింది అని మాజీ మంత్రి రోజా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ స్పష్టం చేసింది. మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024, అలాగే 12వ తేదీ 7వ నెల 2024 వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధనా సంస్థ ఏదైతే డైరీకి సంబంధించిందో దానికి పంపడం జరిగింది. ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు. సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు. ఇవి ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు. ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో, లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్ లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది. ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం గాని, ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం గాని లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ, న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ దీంట్లో పంది కొవ్వు ఉందా, జంతు కొవ్వు ఉందా, లేదా ఫిష్ ఆయిల్ ఏదైనా ఉందా అని టెస్ట్ చేయడానికి పంపించడం జరిగింది. ఇది సాధారణమైన నాణ్యత పరీక్ష కాదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ ఎన్డీఆర్ఐ అనే నివేదిక ఇచ్చినారే, వాళ్ళు దేశవ్యాప్తంగా ఈ డైరీకి సంబంధించిన వాటిలో ఎక్స్పర్ట్స్. వాటిని పరిశీలించడంలో కానీ, వాటిలో ఏదైనా అవకతవకలు జరిగితే వెంటనే చెప్పేదానికి అది ఉండటం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా అదేదో అంటారు కదా, దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఈ రిపోర్ట్ ద్వారా ఒక ఊరటనిచ్చింది. ఎందుకంటే మీరందరూ చూశారు, సుప్రీంకోర్టు మొటిక్కాయలు వేసినా లేదా దాంట్లో ఏం జరగలేదని ఎంతమంది చెప్పినా, ఎలా ఫ్లెక్సీలు వేసి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరువు తీయటానికి ఇంకా స్టిల్ ఈ రోజుకి కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పరువును తీయటానికి, తిరుమల పవిత్రమైన లడ్డు పరువు తీయటానికి కూడా వెనుకాడకపోవటం అనేది మనం గమనించాలి. ఇలాంటి వాళ్ళని మోడీ గారు అలాగే రాష్ట్రపతి ముర్ము గారు ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళ మీద కేసులు ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు భూముల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అల్లీపురం సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిన రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమని ఆరోపించారు. మా వంతు బాధ్యతగా ఈ విశాఖపట్నంలో ఉన్న భూములను రక్షించుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి. దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది. ఏముందో చదవండి. హెచ్చరిక, ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. ఎవరైనా అక్రమంగా
ఆక్రమిస్తే శిక్షార్హులని రాస్తుంది. మేము వెళ్తున్నాం, ఇక్కడ వచ్చారు పోలీసు వారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీస్ వ్యవస్థ, అందుకనే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా? మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుగా, ఒక పత్రికల వ్యక్తిగా. దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు, మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు, వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు, మా మాజీ మేయర్ గారు వచ్చారు, మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు, మా పెద్దలందరూ వచ్చారు. వస్తే మేము అందరమును మమ్మల్ని లోనికి వెళ్ళనీకంట ఇక్కడ వచ్చి అడ్డుకట్టేసి ఆపుతారా? ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడడానికి వీల్లేదని ఆపుతారా? ఇదేనా ప్రభుత్వం? ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన? ఈ విధంగా దోపిడీయా? ఏం చంద్రబాబు నాయుడు, మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకుడిని, ఒక లెజెండ్ అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పుకొని మీకు వాయించుతారు కదా. ఇదేనా లెజెండ్ తాలూకా నాయకత్వం? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా చెప్పండి. అడుగుతున్నాను, ఈ మాధ్యమాల్లో ఉన్న TV5 అడుగుతున్నాను, ABN అడుగుతున్నాను, ఇవాళ అడుగుతున్నాను, ఈటీవీని అడుగుతున్నాను. ఎందుకు ఈ కబ్జాన్ని మీకు టీవీలో చూపెట్టట్లేదు? ఎందుకు ఈ కబ్జాన్ని మీ పత్రికలో రాయట్లేదు? మీకు కూడా ఇందులో భాగస్వామ్యం అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా? సామాజిక న్యాయం కాదా మీకు ఇది? దీన్ని అడ్డుకట్టవలసిన బాధ్యత మీకు లేదా? అడుగుతున్నాను. ఎంత ధర్మం అండి, ఎంత ధర్మం! అదిగో చూడండి, టీవీలో తిప్పండి, టీవీలో తిప్పి చూడండి, ఆ భవనాన్ని చూడండి. అది ప్రభుత్వ భవనం. అదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సౌదమా, లేకపోతే ఆయన తాలూకా ఇదా? ఇన్ని మాటలు చెప్పారండి. దాని ఎదురుగా కనిపిస్తున్న ఈ బోర్డు కనిపిస్తుంది మీకు. ఈ బోర్డులో ఉన్న